అమ్మయ్య ఇవాళ ఈ బ్లౌజ్ కుట్టాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అంతే. ఇంకా మరి ఒక్క బ్లౌజ్ కుట్టడానికి ఇన్ని రోజులు. అయ్యో వీడియో ఇవాళ అప్లోడ్ చేసినంత మాత్రాన ఇవాళే కుట్టినట్టు కాదు కదా. మా చెల్లెలు వాళ్ళ ఊరికి వెళ్ళక ముందే కుట్టేశాను ఈ బ్లౌజ్ ని. కాకపోతే ఊరికి వెళ్ళా కదా, అందుకే వీడియోలు పెట్టడానికి కుదరట్లేదు. ఇంక ఈ వీడియో కూడా పోస్ట్ పోన్ అయింది. వాళ్ళు కూడా ఆ ఊరే కాబట్టి ఇంక వెళ్ళేటప్పుడు ఈ బ్లౌజ్ ను కూడా తీసుకెళ్లి ఇచ్చేసాను. ఆ రోజు అసలు ఇంట్లో ఎంత పని ఉందో తెలుసా. అయినా సరే ఊరికి వెళ్ళేటప్పుడు ఎలాగైనా ఈ బ్లౌజ్ తీసుకెళ్లాలని కష్టపడి కుట్టేశాను ఆ రోజు. ఈ వీడియోనే కాదు ఏ వీడియో అయినా సరే మామూలుగా ఆ రోజే షూట్ చేసి ఆ రోజే ఎవరు అప్లోడ్ చేయరు. పక్క రోజు గానీ ఆ పక్క రోజు గానీ అప్లోడ్ చేస్తారు. మధ్యలో ఏవైనా పండగలు గానీ ఫంక్షన్స్ గానీ వచ్చినప్పుడు ఊర్లు తిరుగుతా ఇంకొంచెం లేట్ అయిపోద్ది వీడియోలు పెట్టడానికి. కాబట్టి మీకు చూడడానికి అప్పుడెప్పుడో బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టి ఇవాళ కంప్లీట్ చేసేవా అనే ఫీల్ వస్తుంది అనమాట చూస్తుంటే. అందుకే ముందుగానే ఆ డౌట్లన్నీ రాకుండా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. అసలు నిజం చెప్పాలంటే ఆ బ్లౌజ్ కుట్టడానికి నాకు 3 days టైం పట్టింది. అది కూడా ఎక్కువే అనుకోండి, కాకపోతే కుదరలేదు. ఇంట్లో పని ఉండింది, నేనేం చేసేది. మామూలుగా అయితే ఇంట్లో ఎక్స్ట్రా పనులు ఏమీ లేకుండా ఉంది అనుకో, ఒక 2 days లో కంప్లీట్ చేసేస్తా. వీడియో కానీ ఒకవేళ టైలర్స్ గాని చూస్తే నా పరువు మొత్తం పోద్ది. 2 రోజులు కలిపి ఒకే ఒక బ్లౌజ్ అయినా కుట్టేది అని అంటారు. వాస్తవానికి అది నిజమే, కాకపోతే నాకే అర్థం కాదు నేను ఎందుకు ఎంత స్లోగా కుడతాను. అది ఎలాగైనా ఫాస్ట్ గా కుట్టేయాలని కుట్టేసాను అనుకోండి, ఆ బ్లౌజ్ కాస్త చెడిపోద్ది. అంత బాధ ఎందుకు చెప్పండి, అవసరమా? అందుకే కొంచెం లేట్ అయినా సరే నిదానంగా కరెక్ట్ గా కుడితే చాలని చెప్పి ఒక 2 days టైం తీసుకొని మరీ కుడతాను. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే మా చిన్ని వచ్చింది. మా చిన్ని వచ్చిన తర్వాత ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసింది చూసారా లేదా? అంతేనా? ఆ తర్వాత మళ్ళీ మా ఖుషి వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఎన్నిసార్లు లేసానో తెలుసా? అందుకే మరి నాకు 2 days టైం పట్టేది కుట్టడానికి.